సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. 100 కోట్లు ఉంటే జనాలు ఏం చేస్తారు? విల్లాలు కొంటారు, కార్లలో తిరుగుతారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ 100 కోట్ల విలువైన ఆస్తిని దేవుడికి రాసిచ్చేసి ఇప్పుడు సింపుల్ గా ఆటోలో తిరుగుతున్న ఒక గొప్ప మనిషి గురించి మీకు తెలుసా? ఆమె అలనాటి అందాల తార, సీనియర్ నటి కాంచన. అసలు పేరు వసుంధరాదేవి. నిన్న మొన్నటి వరకు ఆమె ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కానీ సడన్ గా చెన్నై వీధుల్లో ఒక సామాన్య మహిళల ఆటోలో ప్రయాణిస్తూ కనిపించారు. 100 కోట్ల ఆస్తిని దేవుడికి ఇచ్చేసి ఇలా ఆటోలో వెళుతున్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఆస్తులు పోగొట్టుకున్న ఆత్మగౌరవంతో బతుకుతున్న ఆమె రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కాంచన గారి జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఇలా ఉంటారనిపిస్తుంది. నిజానికి ఆమెది తెలుగు కుటుంబమే అయినా పుట్టింది చెన్నైలో. సినిమాల్లోకి రాకముందు ఆమె ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసేవారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి అగ్ర హీరోలతో జోడీ కట్టారు. ప్రేమ్ నగర్, శ్రీకృష్ణావతారం, ఆనంద భైరవి లాంటి ఎన్నో హిట్స్ ఇచ్చారు. కానీ తెర వెనక ఆమె జీవితం మాత్రం విషాదమే. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కాంచన గారు చివరికి ఒంటరిగా మిగిలిపోయారు. సొంత తల్లిదండ్రులే ఆమెకు శత్రువులయ్యారు. కాంచన గారు కష్టపడి సంపాదించిన ఆస్తులను పిన్ని కొడుకు మాట విని తల్లిదండ్రులే ఆమెకు తెలియకుండా మోసం చేశారు. ఆస్తి కోసం ఆమెను కోట్ల మెట్లు ఎక్కించారు. 1996 డిసెంబర్ లో ఆమె ఇంట్లో నుంచి బయటకొచ్చేశారు. అయిన వాళ్లే నమ్మించి మోసం చేయడంతో 1983-84 లోనే ఆమె ఇండస్ట్రీని వదిలేశారు. పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉండిపోయారు. కోర్టు పోరాటం తర్వాత న్యాయం గెలిచింది. ఆస్తులు ఆమెకు దక్కాయి. కానీ నాకు దక్కినది నా కుటుంబానికి కూడా దక్కకూడదు, అది ఆ దేవుడికే చెందాలి అని ఆమె భావించి గెలుచుకున్న ఆస్తి మొత్తాన్ని ఆమె తిరుమల శ్రీవారికి రాసిచ్చేశారు. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఆ స్థలం విలువ 2010లోనే 15 కోట్లు. ఇప్పుడు దాని మార్కెట్ విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలకు పైమాటే అని ఆమె స్వయంగా చెప్పారు. ప్రస్తుతం అక్కడ టీటీడీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తోంది. డబ్బు కంటే మనశ్శాంతి, భక్తి ముఖ్యమని ఆమె నిరూపించారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆమెను మళ్లీ తెర మీదకు తెచ్చింది మన విజయ్ దేవరకొండ, సందీప్ వంగారెడ్డి. సుమారు 40 ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మ పాత్ర కోసం వాళ్ళు కాంచన గారిని సంప్రదించారు. కథ నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటన చూసి నేటి తరం యువత కూడా ఫిదా అయింది. 100 కోట్ల దానం చేసి రోడ్డున పడ్డారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం ఆమె బెంగళూరు శివారులో ప్రశాంతంగా దైవ ధ్యానంలో గడుపుతున్నారు. తన చెల్లెలు, మరిది వాళ్ళు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నేను దయనీయమైన స్థితిలో లేను, దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను, నా మదిలో ఎప్పుడూ వెంకటేశ్వరుని ధ్యానిస్తూనే ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఏవిఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించినప్పుడు నివాళి అర్పించడానికి చెన్నై వచ్చి ఇలా సింపుల్ గా ఆటోలో వెళ్లారు. కోట్లు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని ఇలా మంచి పనికి వాడటం గొప్ప. అందుకే కాంచన గారు వెండి తెర మీదే కాదు, నిజ జీవితంలోని మహారాణి అనిపించుకున్నారు. ఆమె స్టోరీ మీకెలా అనిపిస్తుంది? ఇన్స్పిరేషన్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. కాంచన గారికి హ్యాట్సాప్ చెప్తూ కింద కామెంట్స్ చేయండి. మరిన్ని ఎమోషనల్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.